కరుణా సంపన్నుడైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రోజున మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతో గొప్పవారు, అందముగా ఉన్నవారు, సొగసుగా ఉన్నవారు, జ్ఞానులు, గుణ సంపన్నులు, విద్యావేత్తలు, గొప్పగా డబ్బు సంపాదించిన యోగ్యులైన వారు అనేకులు నా తండ్రి ఈ భూమి మీద లేరు గాని అయోగ్యులమైన మమ్మలను ఈ దినము ఉంచినావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్ను మేము ఘనపరుస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ దినమందున తండ్రి ఎవరైతే ఏ కుటుంబాల్లో అయితే బర్త్డే అలాగే యానివర్సరీ జ్ఞాపకం చేసుకుంటున్నా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మీ బ్లెస్సింగ్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దినము నీ బిడ్డలు ప్రయాణాల్లోనూ వ్యాపారాలలోనూ డ్యూటీల్లోనూ సహాయం చేయండి నాయన. నీ బిడ్డలు క్షేమంగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా వర్ధిల్లే భాగ్యమును దయచేయండి నాయన. నీ బిడ్డల కుటుంబాలలో నెమ్మదిని సంతోషమును దయచేయండి. కుటుంబాలలో బిడ్డలకు అన్ని కార్యాలు జరుగుటకు పెద్దవారు మోకరిల్లి ప్రార్థిస్తుంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రము నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రతి కుటుంబం నీ యందు విశ్వాసంలో అన్యజనుల్లో నీకు సాక్షులుగా ఉండేలాగా సహాయం చేయండి. వారిని నేను నమ్మిన నాటి నుండి అన్యజనులు వారి దేవుడు గొప్పవాడు, వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేస్తున్నాడన్న సాక్ష్యాన్ని నాయన కలిగి ఉండుటకు సహాయం చేయండి ఆయన. కాబట్టి సాతాను శోధనల నుండి వాడి యొక్క అబద్ధ బోధల నుండి నీ బిడ్డలను తప్పించండి నాయన. మీ మహిమతో మీ కృపతో నింపండి నాయన. అనుదినము ఆదికాండ గ్రంథములో ఉన్న విషయాలు మేము ధ్యానించుకుంటూ ఉంటుండగా నాయన నీవే మా దేవుడు అని నిన్ను మేము నమ్ముచూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఇంకా అనేకులు నమ్ముటకు నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల యొద్దకు వచ్చి పాపిని దేవా నన్ను క్షమించుమని అడుగుటకు నువ్వు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినమును కూడా ఆదికాండ గ్రంథములోని విషయాలు మాట్లాడుకొని పోతున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 20 నుండి 25 వచనాల వరకు మన ధ్యానం. 20 వచనాన్ని చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమిపైన ఆకాశములో ఎగురును గాకానియు పలికెను. చదువుబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయం 19 వచనాల వరకు ధ్యానించినాము. 20 నుండి 25 వచనాలలో మనం చూసినప్పుడు జీవము కలిగి చలించు వాటిని జలములు అనగా నీరులో పుట్టినవి అని అర్థమవుతున్నవి. అందులో ఆకాశ పక్షులున్నవి, భూ జంతువులు ఉన్నవి, జలచరములు కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా భూమి నీటి లోపల దేవుడు సృజించినని మనము చూస్తున్నాము. ఎంత గొప్ప దేవుడండి! ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ వచనాలకు ముందు భూమి మీద జీవము కలిగిన జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, పక్షాదులు కానీ ఏమీ లేవండి. ఇవన్నీ దేవుడు నీ కొరకే చేస్తున్నాడు. ఇవన్నీ నీ నిమిత్తమే ఉన్నవి. ప్రియులారా, నీ దేవుడు గొప్పవాడు. ఆ ప్రభువుని నమ్ముకుంటే, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీకెంతో ధన్యత కదా. దేవుడు 22వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియో
పక్షులు భూమి మీద విస్తరించును గాక నీయు వాటిని ఆశీర్వదించెను. 24లో అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. కాబట్టి ఆలోచించండి, పక్షులు, జలచరములు, నీటిలో కలిగినవి, భూమిపైన జంతువులు పుట్టినవని ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నోహా ఓడలోనికి కొన్ని భూజంతువులు, కొన్ని పక్షులు ఆయన ఓడలోనికి రప్పించినాడు. ఎందుకనగా ఆ యొక్క ముక్కు రంధ్రాల్లోనికి వెళితే ఆ నీళ్లు తాగి చనిపోగలిగిన జంతువులన్నీ లేక పక్షులన్నీ కూడా ఆయన ఓడలోనికి రప్పించినాడు. నీటిలో బతకగలిగినవన్నీ కూడా బ్రతికింపజేసినాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన చేసిన సృష్టం ఇలా ఉందని ఉదాహరణగా నీకు ఈ సంగతులన్నీ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీవు సృష్టికర్తను నమ్ముకుంటే, అంటే నీ దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే నీకన్నీ బయలుపరచబడతాయి. కాబట్టి ప్రియులారా, మనం యోహాను శుభవార్తలో ముందుగా ఒక మాట చదువుకున్నాం. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లోకము పాపములో ఉంటుండగా లోకములో ఉన్న పాపమునంతటిని తొలగించిన దేవుడు నీ దేవుడు. ఈ లోకంలో ఎవరు పాపాలు తీసే అధికారం లేదు, ఆయనకే ఉన్నది. పాపముల కొరకు శిలువలో బలియాగముగా రక్తమును తన శరీరమును తను తానుగా బలిగా అర్పించినాడు ఆయనే. కాబట్టి ఆ అర్పణను బట్టి నేను పరిశుద్ధపరచబడుతున్నావు. నీ రోగం ఏమై ఉన్నది, నీ సమస్య ఏమై ఉన్నది, నీ ఇబ్బంది ఏమై ఉన్నది, నీ ఇరుకేమై ఉన్నది, నీలో మానసికంగా కృంగిపోతున్న సమస్యలు ఏమైతే ఉన్నవో ఇవన్నీ సాతాను ద్వారా నీ సొంత ఆలోచనల ద్వారా నీలోనికి వస్తున్నాయి. కాబట్టి దేవునికి లోబడము. ప్రభువా, నా నుండి పాపమును, నా నుండి సాతానును, నా నుండి లోకమును వేరుపరచు ప్రభువా అని నువ్వు యేసు ప్రభువుకి సమర్పించుకుంటే నిన్ను ఆ దేవుడు గొప్పగా ఆదరించువాడై ఉన్నాడు. నీ పాపములు మోసినవాడు, నీ పాపములను తీసివేసినవాడు, సృష్టికర్త. పక్షాదులను, జలచరములను, భూజంతువులను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. ఆయన దీవించి కాపాడును గాక. ఆమేన్.